చెస్‌లో సీఎం విజయ్‌ను ఓడించిన ప్రజ్ఞానంద నార్వే చెస్ 2026 టైటిల్ సాధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందను టీఎన్ సీఎం విజయ్ అభినందించారు. ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తనతో చెస్ ఆడిన సీఎం విజయ్‌ను ప్రజ్ఞానంద సులువుగా ఓడించారు. దీంతో సీఎంతో సహా అక్కడ ఉన్న వారంతా నవ్వుతూ చప్పట్లు కొట్టి చెస్ ఛాంపియన్‌ను అభినందించారు. ఇటీవల జరిగిన నార్వే చెస్ టోర్నీలో వరల్డ్ నంబర్ 1 కార్ల్స్‌ను ప్రజ్ఞానంద 2 సార్లు ఓడించిన సంగతి తెలిసిందే. చెస్ బోర్డుపై మరోసారి ప్రజ్ఞానంద మ్యాజిక్. సీఎం విజయ్తో సరదా మ్యాచ్లోనూ విజయం. చెన్నై భారత చెస్ సంచలనం గ్రాండ్ మాస్టర్ రమేష్ బాబు ప్రజ్ఞానంద మరోసారి తన అసాధారణ ప్రతిభను చాటుకున్నారు. ఇటీవల ప్రతిష్టాత్మకమైన నార్వే చెస్ 2026 టోర్నీలో ఛాంపియన్గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ప్రజ్ఞానందను తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజ్ఞానందకు 50 లక్షల రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందజేస్తూ సీఎం విజయ్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సరదాగా ఏర్పాటు చేసిన చెస్ మ్యాచ్లో సీఎం విజయ్ ప్రజ్ఞానందతో చెస్ ఆడారు. అయితే ప్రపంచ స్థాయి గ్రాండ్ మాస్టర్ ముందు సీఎం ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ప్రజ్ఞానంద తన వ్యూహాత్మక ఎత్తుగడలతో సులువుగానే విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ మ్యాచ్ను వీక్షించిన అధికారులు, క్రీడాకారులు, అక్కడున్న అతిథులు అందరూ నవ్వులు చెందిస్తూ చప్పట్లతో ప్రజ్ఞానందను అభినందించారు. సీఎం విజయ్ కూడా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ ప్రజ్ఞానంద ప్రతిభను కొనియాడారు. ఇటీవల జరిగిన నార్వే చెస్ టోర్నీలో ప్రపంచ నంబర్ 1 ఆటగాడు మాగ్నస్ కార్ల్సన్ను 2 సార్లు ఓడించి ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ప్రపంచ చెస్లో అత్యంత బలమైన ఆటగాడిగా గుర్తింపు పొందిన కార్ల్సన్పై వరుస విజయాలు సాధించడం ద్వారా ప్రజ్ఞానంద తన స్థాయిని మరోమెట్టు పెంచుకున్నారు. చిన్న వయసులోనే అంతర్జాతీయ చెస్ వేదికపై భారత జెండాను రెపరెపలాడిస్తున్న ప్రజ్ఞానంద విజయాలు దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాయి. నార్వే చెస్ టైటిల్ గెలవటం అనంతరం సీఎం విజయ్తో జరిగిన సరదా మ్యాచ్లోనూ విజయం సాధించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రజ్ఞానంద భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ టైటిళ్లు సాధించి భారతదేశానికి మరింత గౌరవం తీసుకురావాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.